అసలు ఏ హడావిడి చెయ్యొద్దు. జ్యోతి 10వ రోజు పందెం గెలవకపోతే ఆ రోజు మాట్లాడుకుందాం. నమ్మకానికైనా ఒక హద్దుండాలి రాజీవ్. అది పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయింది. ఎలా నిజాన్ని నిరూపిస్తుంది, ఎలా పందెం గెలుస్తుంది? ఆ రోజేదో ఆవేశంలో ఆహం చంపుకోలేక నీతో ఛాలెంజ్ చేసి వెళ్ళింది గాని అబద్ధాన్ని నిజమని ఎలా ప్రూవ్ చేయగలదు? శాస్త్రాన్ని దాటి ఎలా గెలవగలదు? అన్నీ మనమే అనుకుంటే ఎలా అమ్మా? నిర్ణయాలన్నీ ఏకపక్షంగా మనమే తీసేసుకుంటున్నాం. గడువు పెట్టింది నేను. నీకు జ్యోతి అంటే పడదు, సరే, కనీసం నా మాటకైనా విలువిచ్చి ఇచ్చిన టైం దాకా ఆగాలి కదమ్మా. ఒరే, మీ బంధం ఎప్పుడో తెగిపోయిందిరా. మానసికంగా నువ్వు ఆ అమ్మాయితో విడిపోయావు. అది నీకర్థం కావడం లేదు. ఇంకెలా చెప్తే నువ్వు వింటావు రాజీవ్? అమ్మా, నేనొకటి అడుగుతాను, చెప్తావా? అడుగు. జ్యోతి నా జీవితంలోకొచ్చే ముందు దాకా కూడా నాకు సంబంధించిన ప్రతిదీ, నా మనసు తెలుసుకొని నాకిష్టమైన ప్రతిదీ నాకు దక్కేలా చేశావు. చిన్నప్పుడు సైకిల్ దగ్గర నుంచి, ఫ్రెండ్స్తో గోవా టూర్ దగ్గర నుంచి కారుతో సహా ప్రతిదీ నాకు చేసి పెట్టి నన్ను హ్యాపీగా ఉంచావు. కానీ జ్యోతి దగ్గరకు వచ్చేసరికి తను నీకు నచ్చక ప్రతిదీ నా మనసుకి వ్యతిరేకంగా చేస్తున్నావు. నా అభిప్రాయాలు వినడం పూర్తిగా మానేశావు. నీకు అహం అడ్డొచ్చి నా మనసుకు తగ్గట్టు మసులుకోవడం ఆపేశావు. అమ్మా, నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాకు ప్రపంచంలో నీ తర్వాతే ఏదైనా. అంటే జ్యోతి అంటే కూడా నాకు ఇష్టం అమ్మా. అంత తేలిగ్గా తనని నేను దూరం పెట్టలేను. నేనిప్పుడే వెళ్ళి నీలాంబరి ఆంటీతో విషయం తేల్చుకొని వస్తాను. ఆ తర్వాత పసుపు కొట్టడమో వాళ్ళని కొట్టడమో తేల్చుకుందాం. వీణ్ణెలా దారిలోకి తీసుకుని రావాలి? ఆవేశంగా వెళుతున్నాడు. సమయానికి శ్రావ్య కూడా ఇంట్లో లేదు. నీలాంబరి గారి దగ్గర ఏం గొడవ పెడతాడో ఏంటో. ఆంటీ, ఆంటీ, ఆంటీ! హాయ్ శ్రావ్య, ఏంటి ఈ టైంలో? రారా కూర్చో. ఏంటి శ్రావ్య విషయాలు? పెళ్లికి ముహూర్తం ఎక్కువ రోజులు లేదు. రేపటి నుంచే పసుపు కొట్టే కార్యక్రమం మొదలు పెడదామని అత్తయ్య చెప్పారాంటీ. ఆ హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. జ్యోతి అయితే ఇక రానట్టే కదా ఆంటీ? నా పెళ్లికైతే ఏ ఆటంకం లేదు కదా? ఏకంగా తల్లిదండ్రులు చనిపోతేనే రాని మనిషి ఇంకెక్కడొస్తుందా ఆంటీ? పోలీసులకు భయపడి ఎక్కడో దాక్కుని ఉంటుంది. జ్యోతి మరీ ఇంత పిరికి దనుకోలేదా ఆంటీ? ఈ మాత్రానికే ఛాలెంజ్లు, ఎదుటోళ్ళకి వార్నింగులు. శ్రావ్య, నువ్వు జ్యోతిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. అది నీకన్నా నాకన్నా చాలా తెలివైంది. మనం ఏ ఎత్తు వేసినా దాన్ని తిప్పికొట్టి దానికి పై ఎత్తు వేసి మనల్ని చిత్తు చేయగల సమర్థురాలు. చూసావుగా, నేనంతా ప్లాన్ చేసి పోలీసుల కస్టడీలో దాన్నుంచితే పారిపోయింది. ఎక్కడుందో జాడ తెలియకుండా ఏదో ప్లాన్స్ వేస్తూనే ఉంది. అంతెందుకు, దాని తల్లిదండ్రులు చనిపోయాక కూడా రాలేదని నువ్వు నమ్ముతున్నావేమో కానీ నేను నమ్మటం లేదు. అది మనతో పాటే ఉండి మనకి తెలియకుండా తెలివిగా తప్పించుకుంటుందని నా అనుమానం. ఆ అనుమానం మీకెందుకు వచ్చిందా ఆంటీ? మా ఇంట్లో మల్లేశ్వరి అని కొత్తగా పని మనిషి చేరింది. నాకెందుకో అదే జ్యోతి ఏమోనని డౌట్ వస్తుంది. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నా డౌట్ తప్పవుతుంది తప్ప అసలు వాళ్ల చితికి నిప్పంటించాల్సిన అవసరం మల్లేశ్వరికేంటి? అది కరెక్టే ఆంటీ.